నిరాధారమైన ఆరోపణలతో కవితను జైలుకు పంపారని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ మాట వినకపోతే జైలుకు పంపిస్తారని, విన్నవారిపై కేసులు ఉండవని ఆయన ఆరోపించారు. బీజేపీ రాముడితో రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. రాముడు దేవుడు అని, రాజకీయాలు వేరు అని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని, బీఆర్ఎస్ ప్రజలు పార్టీ అని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. స్వామి రూపంలో వాలి వస్తున్నాడు, ఆంజనేయ స్వామి రూపంలో వాలి వస్తున్నాడు. అంటే వాలి ఎటువంటి వాడో తెలుసు మీకు, రావణాసురుడు ఎటువంటి వాడో తెలుసు మీకు. అలాంటి వ్యక్తులను నమ్మద్దు తెచ్చి చెప్తున్నా. రాముడు బీజేపీ పుట్టక నుంచి రాముడే దేవుడు ఆయన. రాముడికి రాజకీయాలకు సంబంధం లేదు. రాముడు దేవుడు, రాజకీయాలు వేరు. దయచేసి గమనించాల. యువకులు కూడా చెప్తున్నా, ఇదే మోడీ 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. నల్లధనం మొత్తం తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. పత్తాకు లేవు. 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది లేదు. ఆంజనేయ స్వామి రూపంలో వాలి